ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇది మొత్తం మీద ఒక 300 సినిమాలు పైన చేశారు మీరు. పైన దగ్గర 400 ఉంటాయి. 400 పైన చేశారు. నేను అక్కడ నాకు స్నేహితులు ఎంత సహాయం చేశారు నా లైఫ్లోనండి. ప్రతి టర్న్లోనూ దేర్ ఈస్ హ్యాండ్ ఆఫ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అలాగే అక్కడ నాకు భాగవతుల సాంబమూర్తి అని ఒకడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఓయ్ మన బాలచంద్ర గారు తెలుగు సినిమా తీస్తున్నారు, అవళ్ళు ఊరు తొడరు కథ అని తమిళది, అంతులేని కథ అని తెలుగులో చేస్తున్నారు, ఒకసారి వీళ్ళు కలుద్దాం పదా అన్నాడు. బాలచంద్ర అంటే ఆయన తెలుసు, ఆయన అంతటి వాడు. సరే వీడు తోడు అప్పుడే చెప్పాడు. ఆయనకి అసోసియేట్గా చేసే శర్మ గారు అని ఉన్నారు, ఈరంకి శర్మ, ఆయన నాకు తెలుసు, పరిచయం. బాలచంద్రతో పరిచయం చేయడానికి వీళ్ళు చాలరు. అసోసియేట్ డైరెక్టర్ ఈరంకి శర్మ గారికి పరిచయం చేశాడు. కూర్చొని నమస్కారం వేళ విశేషం అంటే ఇంకేం కాదు, మనం ఏదో అనుకుంటాం మన గొప్ప, నేను నథింగ్, టైం టైం టైం. పంచమహాభూతాలు అంటాం కదా, పృథ్వీ జలము అది, ఇవన్నిటినీ కంట్రోల్ చేసే మహాభూతం కాలం అండి టైం. టైం దానికి ఇంకా ఇది లేదు. ఆయన కలిసిన వేళ విశేషం ఫర్ సమ్ రీజన్ హీ లైక్డ్ మీ. వీళ్ళాడు బాలచంద్ర పరిస్థితి ఏదో అయింది, వేశాను బాలచంద్రతో. అంతులేని కథ చేశారా? అంతులేని కథలు ఏమైందంటే, మీకు అంతులేని కథ గుర్తుందా? లాస్ట్లో కమల్ లాస్ట్లో వస్తాడు, గుర్తు, కమల్ హాసన్. ఆ వేషం అనుకున్నారు నాకు తెలుగులో. అప్పుడు నేను ఈ జులపాలు అవి పెంచుకొని కొంచెం నార్త్ వాళ్ళ ఉండేవాడిని అనుకున్నారు. అయింది. నేను వాళ్ళతో వైజాగ్ వెళ్ళా, వాళ్ళకి లొకేషన్స్. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ మీరు అనుకున్నారు? ఆ కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ నాకు అనుకున్నారు. అప్పుడు కమల్ లేడు, కమల్ ఉన్నాడు. అంటే ఈ సినిమాలో లేడు. వైజాగ్ వెళ్ళాం, వైజాగ్ లో లొకేషన్ చూపించడం అవన్నీ, బికాజ్ వైజాగ్ మా ఊరు కదా, చూపించడం అయిపోయింది. నా పాత్ర మాత్రం మద్రాసులోనే, ఎందుకంటే ఇండోర్లో ఇది, అక్కడ కాదు మద్రాసు. వాళ్ళతో అంతా ఉండి వాళ్ళతో పాటు కంప్లీట్ షెడ్యూల్ అంతా అక్కడే, నా పనే పాట. తిరిగి వచ్చిన తర్వాత ఏదో డేట్, పలానా డేట్కి ఉంటుందని. ఇందులో ఆయనకి ఐ థింక్ హిజ్ నేమ్ అనంతు అనే ఒక రైటర్, బాలచంద్ర గారికి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్. ఆయన తమిళ్లో అంత క్యారెక్టర్ ఒక స్మాల్ హీరో పనియాచి, ఒక చిన్న హీరో స్టేచర్ ఉన్నవాడు తీసాడు. అలాగే ఇక్కడ కూడా ఉంటే బాగున్నాయేమో అన్నాడు, ఇలా నాలాడు కొత్తవాడు కాకుండా. బాలచంద్ర యారే ఇరుకప్ప అంటే, యారో అయినా సార్ నమ్మ కమల్ ఇరుకులే అన్నాడు. మన కమల్ ఉన్నాడు కదా, కమల్ అంటే కమల్, రజనీ, బాలచందర్ అంటే వేదం. అవును, ఆయన వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చింది ఆయనే. సరే కమల్ చెప్పారు, కమల్ వేసాడు. నాకు వేషం లేదు. పాపం ఆయన బాలచంద్ర ఇంత ఈ కుర్రాడు మనతో వచ్చాడు అక్కడికి, అదంతా తిరిగాడు, వేషం లేకపోవడం బాగోలేదని మాజీ మామనారాయణ ఒక క్యారెక్టర్ తమిళ్లో ఉంది. మాజీ మామనారాయణ అంటే మాజీ మామగారు. ఎలాంటి మామగారు? నా కొడుక్కి పెళ్ళయింది ఒక అమ్మాయితో, చచ్చాడు వీడు, తను విధవ, ఎవరు నా కోడలు, అందుకే మాజీ మామన్నారు. నేను ఇప్పుడు మామనాన్న కాదు. పెళ్ళి ఎందుకు వచ్చాను అక్కడికి, వాడికి తద్దినం లాంటిది ఏదో దగ్గర పడింది, కొంచెం డబ్బులు సాయం కోసం వచ్చాను వీళ్ళ గారికి. ఏదో అయింది, అది సీన్ అండి. బాలచంద్ర లైక్డ్ మీ, బట్ వేషాలు పడలేదు ఆయనతో. ఇట్ ఈస్ సో హ్యాపీ. దాంట్లో మాత్రం చిన్న క్యారెక్టర్, చిన్నది మామనారు అయింది. శర్మ గారు చాలా దగ్గర అయ్యారు. ఆ తర్వాత శర్మ గారు తన డైరెక్షన్ మొదలు పెట్టారు. ఫస్ట్ చిలకమ్మ చెప్పింది, అందులో ఒక క్యారెక్టర్ వేశాను. అంటే మరీ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ ఒక 5-6 సీన్లు వచ్చేవి, విషయం ఉన్న క్యారెక్టర్. ఆ చిలకమ్మ అన్నదాన్ని పల్లెటూరు నుంచి పట్టణం తీసుకువెళ్ళేవాడు నేను, అయినది అది. ఆ తర్వాత నాలాగా ఎందరో అనే ఒక సినిమా అండి, దానికి రైటర్ పాత్ర గణేష్ పాత్ర. పామ్ గ్రోవ్లో రూమ్ ఇచ్చారు, సబ్జెక్ట్ తయారవుతుంది, ఎక్సెప్ట్ డైలాగ్ వెర్షన్తో కూడా రెడీ అయిపోయింది. నాకు పాత్ర బాగా తెలుసు, విశాఖపట్నం వాడు, బాగా చాలా బాగా తెలుసు. ఆవేళ కంప్లీట్ రీడింగ్ ఇచ్చాడు.
లక్ష్మీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పేరు లింగమూర్తి గారు అబ్బాయి. ఓకే. ఆయన ఉన్నారు. ఓకే అంటే ఓకే అనుకున్నారు, అయిపోయింది. అంత అయిపోయింది కదా, ఇప్పుడు ఆ కాస్టింగ్ కూడా ఒకసారి అనేసుకుందాం అన్నారు. అందులో నారాయణరావు హీరో, దట్ ఈస్ కన్ఫర్మ్. నారాయణరావు అంటే లక్ష్మీ ఫిల్మ్స్ ఇది ఉంది, ఆఖరిని ఉంది ఆ ముసలాడి వేషం. ఆ ముసలాడి వేషం కూడా ఏదో అనేసుకుంటే అన్నాడు. అంటే ఆయన దృష్టిలో గుమ్మడి గారు వాళ్ళు ఉన్నారు, ఈయన పాన్ వేస్తాడు అని అంత క్యారెక్టర్ తెలుగులోని ఆ వేషం నేను మన హేమసుందర్ వేస్తాడు శర్మ గారు. సరే ఆయన ఇలా కూర్చుని టక్కున లేచాడండి. అదేంటిది ప్రొడ్యూసర్ అదేంటి సార్ మనతో ఉన్నాడు ఈ వేషం ఇద్దాం కదా, ఆ వేషం అంటారేంటి, బ్రతుకుంటే రంగారావు గారు తీయాల్సిన వేషం ఏదో మొత్తం. ఈయన బాలచంద్ర స్కూలు తాపట్టిన కుందేలుగు 3 కాళ్ళు మాట అన్నాడంటే అంతే, తప్పుతో ఒప్పుకున్నాడు. అది నాలాగేంద్రు అండి. నాలాగేంద్రు మీకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు దానిలోనే వచ్చింది. బెస్ట్ యాక్టరా? బెస్ట్ యాక్టర్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదు, బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్టర్ నేను బెస్ట్ యాక్టర్ని. నా కూతురు ఇప్పుడు రూపా అది నా కూతురు, దానికి బెస్ట్ యాక్ట్రెస్ అది వచ్చింది. చాలా అవార్డ్స్ వచ్చినాయి సినిమాకి, దగ్గర 6-7 వచ్చాయి. ఒక రకంగా ఊడ్చేసాము అన్ని. ఆ రోజుల్లో అవార్డ్స్ అన్ని కూడాను ఎక్కువగా స్టార్ ఓరియంటెడ్ గాను, పాపులర్ కాకుండా సినిమా కంటెంట్ ఓరియంటెడ్ గా. అది కూడా కాదండి, అది మామూలుగానే ఉండేవి. బట్ అప్పుడు ఏమైందంటే ఈయన ఎవరు మర్రి చెన్నారెడ్డి గారు సీఎం. ఆయన ఎందుకో చిరాకేసి ఆ హీరోలు కావద్దు, టాలెంట్ బట్టి కొత్త పాత ఏదో చెప్పినట్టున్నాడు. అందువల్ల నాకు వచ్చింది. మీకు వచ్చింది. అలాగే గోకిన్ రామారావు గారు కూడా, గోకిన్ రామారావు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అది ఏమైందంటే 3 సంవత్సరాలు ఈ అవార్డ్స్ క్యాన్సిల్ చేశారు, లేవు. ఆ 3 సంవత్సరాలతో ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చింది బెస్ట్ యాక్టర్. ప్రభాకర్ రెడ్డి, గోకిన్ రామారావు, నేను 78, 79 రెడ్డి గారు, ఆ తర్వాత గోకిన్ రామారావు, అలా ఏదో వచ్చింది. మీకు చరిత్ర బాగా తెలిసి అవార్డ్స్ అవన్నీ బాగా నేను మర్చిపోయాను. అయింది సార్, అక్కడ మొదలైందండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.